కెమెరామ్యాన్ విజయ్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. ఈ నెల 28వ తేదీ నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలను 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ వీరబ్రహ్మం ఇతర అధికారులతో కలిసి ఆయన అమ్మవారి పసుపు మండపం, 4 మాడవీధులు, పుష్కరిణి, శుక్రవారపు తోట తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు పలు సూచనలు చేశారు. ఈ నెల 28వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో పేర్కొన్నారు. డిసెంబర్ 2వ తేదీ గజవాహనం, 3వ తేదీ గరుడ వాహనం, 5వ తేదీ రథోత్సవం, 6వ తేదీ పంచమి తీర్థం జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా 6వ తారీఖున పంచమి తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో, విజిలెన్స్ వారితో, అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 3 హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే ముందు రోజు రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు, అలాగే తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు, ఉదయం పూట టాయిలెట్స్ కానీ, ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధి కోసం